మగాళ్ళు బాధపడకండి, అందరిలాగే మగవాళ్ల కోసము ఒక రోజు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. సుమారుగా జూన్లో కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత బడ్జెట్ ప్రవేశపెట్టడానికి సుమారుగా 6-7 నెలల పాటు వీళ్ళు కాలం తీసుకొని ఈరోజు బడ్జెట్ని రిలీజ్ చేయడం జరిగింది. ఆ బడ్జెట్లో కూడా ఏదైతే వాళ్ళు ఏ హామీలు అయితే ఇచ్చారో ఆ హామీల గురించి ప్రస్తావించకుండా అప్పులు గురించి మాత్రం స్పష్టత ఇచ్చారు. ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారిని ఏదైతే పదే పదే విమర్శించారో అప్పులు చేస్తున్నారని వాటన్నింటి మీద కూడా ఒక క్లారిటీ కూడా ఇవ్వడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఈ బడ్జెట్ చూసిన తర్వాత, ఈ బడ్జెట్ బుక్ చూసిన తర్వాత తెలుగుదేశం పార్టీ యొక్క వారి యొక్క స్వభావం కానీ వారి యొక్క మనస్తత్వం కూడా ఈరోజు బయటపడింది. దీని గురించే కొంచెం లైట్గా నేను 4-5 విషయాలు మీ దృష్టికి తీసుకొని వస్తాను. ప్రధానంగా ఉద్యోగస్తులు, ఎంప్లాయీస్ని తెలుగుదేశం కూటమి ప్రభుత్వం చాలా వాడుకుంది. అంటే మేము వచ్చిన తర్వాత మీకు అద్భుతంగా ఉంటుంది, జగన్మోహన్ రెడ్డి గారు కేవలం 23% పిఆర్సీని మాత్రమే ఇచ్చారు, మేము మీకు ఒక మంచి పిఆర్సీని ఇస్తామని, ప్రభుత్వం రాగానే కొత్త ప్రభుత్వం రాగానే మీకు ఐఆర్ ప్రకటిస్తామని, పెండింగ్లో ఉండే డిఏలు ఇస్తామని, అలానే సిపిఎస్ బదులు గత ప్రభుత్వం జీపీఎస్ తీసుకొచ్చింది, మేము ఓపీఎస్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ తీసుకొని వస్తామని, ఇలా ప్రభుత్వ ఉద్యోగస్తులకి ఎన్నో ఆశలు పెట్టారు. పాపం ఉద్యోగస్తులు అందరూ కూడా నమ్మారు. అంటే వీరు బెటర్ పిఆర్సీ ఇస్తారని. అంటే గతంలో ఇచ్చినటువంటి 23 పిఆర్సీ కంటే అదనంగా, అంటే కనీసం 25% నుంచి 30% పిఆర్సీ వరకు ఇస్తారని ప్రతి ఉద్యోగి కూడా కలలుగన్నాడు. అలానే డిఏలు వస్తాయని, అలానే ఓల్డ్ పెన్షన్ స్కీమ్, ప్రధానంగా దీని గురించి అయితే చాలామంది ఉద్యోగస్తులు ఆందోళనలో ఉన్నారు. ఈ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ కూడా తీసుకొని వస్తారని ఆశపడి చాలామంది ఉద్యోగస్తులు తెలుగుదేశం కూటమికి ఓటు వేసిన సందర్భాన్ని మనం గమనించాం. అయితే ఈరోజు బడ్జెట్ చూసిన తర్వాత మనకి ఎక్కడ కూడా ఆ ఊసే కనిపించట్లేదు. కనీసం ఉద్యోగస్తుల గురించి ఒక మాట కూడా ప్రస్తావన చేయట్లేదు. ఉద్యోగస్తులు ఎలా నమ్ముకున్నారో, ఎలా ఓట్లు వేసినారే కానీ ఈరోజు ఉద్యోగస్తులకు మేము ఫలానాది చేయగలము ప్రభుత్వ ఉద్యోగస్తులకు అనే ఒక్క మాట కూడా కనిపించట్లేదు. ఇక్కడ వీళ్ళు చెప్పినటువంటి ఏదైతే ఈ వాళ్ళ మేనిఫెస్టోలో చెప్పినారో దీంట్లో క్లియర్గా వాళ్ళు రాయడం కూడా జరిగింది. మేము పెన్షన్ స్కీమ్ని కూడా ఓల్డ్ పెన్షన్ స్కీమ్ని తీసుకొని వస్తామని, కరెక్ట్గా 1వ తేదీ జీతాలు ఇస్తామని మేనిఫెస్టోలో పెట్టారు. ఇలాంటివన్నీ కూడా పెట్టి వీటి గురించి లేకుండా ఈరోజు వాళ్ళు వచ్చినటువంటి మొదటి నెల జూలైలో మాత్రమే 1వ తేదీ శాలరీస్ ఇచ్చారు, తర్వాత నెలలో 2వ తేదీ ఇచ్చారు, తర్వాత నెలలో 3వ తేదీ, తర్వాత నెలలో 4వ తేదీ, ఈ నెలలో 5వ తేదీ జీతాలు ఇచ్చారు. ఈ విధంగా ఉద్యోగస్తులందరినీ కూడా వారు మోసం చేయడం జరిగింది. ఈరోజు ఉద్యోగస్తులు బాధపడతా ఉన్నారు. ఐఆర్ ప్రకటించాలా, ఐఆర్ గురించి ఒక మాట చెప్పాలా అని ఉద్యోగస్తులందరూ కూడా కోరుకుంటా ఉన్నారు. అదే జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చేటప్పటికి మొట్టమొదటి క్యాబినెట్లోనే 2019లో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటి క్యాబినెట్లోనే 27% ఐఆర్ని ఆయన ఫస్ట్ క్యాబినెట్లోనే ఇవ్వడం జరిగింది. 2 సంవత్సరాలు కోవిడ్లో అందరూ కూడా బాధపడతా ఉన్నా కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఇంటి దగ్గర ఉన్నా కూడా కరెక్ట్గా వారందరికీ కూడా శాలరీస్ ఇవ్వడం కూడా జరిగింది. అటువంటి ఆత్మగౌరవాన్ని కూడా పెంచారు. సో మరి ఈరోజు ప్రభుత్వం ఆలోచించుకోవాలి. ప్రభుత్వ ఉద్యోగస్తులు అంత పెద్ద ఎత్తున వారికి మద్దతు పలికినప్పుడు మరి ఈరోజు వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారన్నది ఆలోచించుకోవాలి. ఇకపోతే 2వ పాయింట్, నిరుద్యోగులు. లోకేష్ గారు పాదయాత్ర మొత్తం కూడా యువగలం పేరుతో ఈ ఒక్క పాయింట్ మీదనే ఆయన రన్ అయ్యాడు. 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని, ఆ ఉద్యోగాలు ఇచ్చే లోపల ప్రతి ఒక్కరికి కూడా నిరుద్యోగ భృతి కింద 3,000 రూపాయలు ఇస్తానని చెప్పి ఆయన మాటలు చెప్పారు. జనాలంతా కూడా నమ్మారు. సుమారుగా 20 లక్షల కుటుంబాల్లో ఉన్నటువంటి 20 లక్షల మంది నిరుద్యోగులందరూ కూడా నెలకు 3,000 రూపాయలు తెలుగుదేశం పార్టీ రాగానే వారు ఇస్తారన్న ఆశతో వారికి మద్దతు తెలిపారు. కానీ ఈరోజు బడ్జెట్లో ఆ నిరుద్యోగ భృతి గురించి కనీసం ఒక్క రూపాయి కూడా దాని ప్రస్తావన తీసుకురాకుండా నిరుద్యోగ భృతి అని కానీ నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించే విధానంలో కానీ బడ్జెట్లో ఎక్కడా కూడా ఒక్క మాట కూడా వారు చెప్పనప్పుడు ఈరోజు నిరుద్యోగులు అందరూ కూడా బాధపడుతున్నారు. మా గురించి ఎందుకు అసలు ప్రస్తావించట్లేదు, నిరుద్యోగ భృతి గురించి ఒక్క మాట కూడా చెప్పట్లేదు, కనీసం వచ్చే సంవత్సరం నుంచి అయినా ఇస్తామనే మాట కూడా ఆర్థిక మంత్రి ఎక్కడ కూడా చెప్పకపోవడం అన్నది దురదృష్టకరం. ఈరోజు నిరుద్యోగులు కానీ ఉద్యోగులు కానీ అందరూ కూడా బాధపడుతూ ఉన్నారు. వారి బాధని కౌన్సిల్లో చెప్పాలనుకున్నప్పుడు అంతా కూడా మొత్తం మంత్రులందరినీ తీసుకొని వచ్చి కౌన్సిల్లో కూర్చొని పెట్టి ఏదైతే వైఎస్ఆర్సీపీ తరపున ఎవరైతే మాట్లాడతారో వారందరినీ అడ్డుకునేదానికి ప్రయత్నం చేయడం, వారందరినీ అవమానించేదానికి ప్రయత్నం చేయడం, వారు వాకౌట్ చేసేలాగా వారు ప్రవర్తిస్తున్నటువంటి విధానం అయితే చాలా దురదృష్టమనే చెప్పాలి. సో తప్పకుండా ఇవన్నీ కూడా ప్రజలకు తెలుసు, ప్రజల దృష్టికి తీసుకెళ్ళి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి తప్పకుండా కూడా ప్రయత్నిస్తాం. అలానే ఇంకొక విషయం కూడా, వాలంటీర్లకి వారు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో మీ అందరూ కూడా తెలుసు, వాలంటీర్లు అందరికీ కూడా
ఈ ప్రభుత్వం 5,750 రూపాయలు ఇస్తా ఉంటే 10,000 రూపాయలు ఇస్తామని చెప్పి వారందరినీ కూడా పేదవాళ్ళైనటువంటి వారందరినీ కూడా ఆశ పెట్టారు. కానీ పాపం వాళ్ళు ఆశపడ్డారు, ఏమో చంద్రబాబు నాయుడు గారు వస్తే 10,000 రూపాయలు ఇస్తారని. 10,000 రూపాయలు కాదు కదా, ఉన్నటువంటి 2,35,000 మంది వాలంటీర్లందరినీ కూడా ఈరోజు నిట్ట నిలువున నడి రోడ్డు మీద వదిలేశారు. వారు ఏదో బతుకు తెరువు కింద వేరే పనులు చేసుకుంటా వాలంటీర్ ఉద్యోగం చేసి నెలకు 5,750 రూపాయలు సంపాదించుకుంటా ఉంటే వారందరినీ కూడా 2,35,000 మందిని, అంటే 20 లక్షలు కొత్త ఉద్యోగాలు ఇస్తానన్నారు, అవి తీసేస్తే ఉన్నటువంటి వారికి ఏదో బతుకు తెరువుగా ఏదో చిన్న చిన్న ఉద్యోగాలైనా చేసుకుంటా ఉండే వాళ్ళందరినీ కూడా ఈరోజు రోడ్డును పడేశారు. మేనిఫెస్టోలో ప్రకటించినటువంటి అంశాలని కూడా ఈరోజు ఎక్కడా కూడా కనిపించే పరిస్థితి లేదు. అలానే తల్లికి వందనం, జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి తల్లికి కూడా అమ్మఒడి కింద ఒక 15,000 రూపాయలు ఇస్తా ఉంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, నేను సంపద సృష్టిస్తాను, ఎంతమంది పిల్లలు ఉంటే అన్ని 15,000 ఇస్తానని చెప్పారు. కానీ జనాలు నమ్మారు. పేదలకు కొంతమందికి 2, 3, 4 పిల్లలు కూడా ఉండేవాళ్ళు. వారందరూ కూడా 4 పిల్లలు ఉంటే ఒక 60,000 రూపాయలు వస్తుందనే ఆశతో ఆ తల్లి చంద్రబాబు నాయుడు గారికి మద్దతు తెలిపిన సందర్భాలను కూడా చూసాం. ఈరోజు 4 పిల్లలు ఉంటే 15,000 కాదు కదా, జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క తల్లికి ఒక 15,000 రూపాయలు ఇస్తూ ఉంటే ఆ 15,000 రూపాయలు కూడా ఇవ్వని పరిస్థితి ఈరోజు కనపడింది. దీంట్లో చూస్తే మనకి సుమారుగా 84 లక్షల మంది పిల్లలకి తల్లికి వందనం కింద 13,000 కోట్ల రూపాయలు అవసరమైతే కేవలం 5,150 కోట్ల రూపాయలు మాత్రమే దీంట్లో చూపించారు బడ్జెట్లో. అది కూడా నమ్మకం లేదు. వీరు ఈరోజు ఈ 5,150 కోట్ల రూపాయలు అంటే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఒక్క పిల్లోడికి ఇచ్చినా కూడా అది చాలదు. అయినా కూడా ఈ అమౌంట్ కూడా దాంట్లో ఖర్చు పెట్టే పరిస్థితి అయితే కనిపించట్లా. అలానే ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చంద్రబాబు నాయుడు గారి టైంలో సుమారుగా 1,880 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు గతంలో ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు పెడితే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆ 1,880 కోట్ల రూపాయల బకాయిలు అన్నింటినీ కూడా సింగిల్ డేలో వాటన్నింటినీ కూడా ఆ కన్సర్న్ కాలేజెస్కి ఇష్యూ చేసిన పరిస్థితి చూసాం. కానీ ఈరోజు సుమారుగా 2,000 కోట్ల రూపాయలు ఫీజు బకాయిలు ఉంటే, ఆ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఉంటే ఆ ఫీజు రియంబర్స్మెంట్ని చెల్లించడానికి కానీ బడ్జెట్లో వాళ్ళు సరైనటువంటి ఎక్కడా కూడా చూపించట్లేదు. మరి ఈరోజు సుమారుగా 40 లక్షల మంది పిల్లలు ఈ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటే ఇప్పటికే 3 క్వార్టర్స్ రిలీజ్ అయి ఉండేటివి, అది రిలీజ్ కాల. వీళ్ళు చూస్తే ఫీజు రియంబర్స్మెంట్ని ఇవ్వట్లా. 40 లక్షల మంది పిల్లలు ఇటు ఫీజు కట్టుకోలేక, సర్టిఫికేట్లు తీసుకోలేక, వేరే కోర్సుల్లో చేరలేక ఈరోజు ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా టెన్షన్ పడుతూ ఉన్నారు. దాని గురించి ఎక్కడ కూడా ఒక మాట కూడా ఈరోజు బడ్జెట్లో చెప్పట్లేదు. పాత బకాయిలు మేము చెల్లిస్తాము, ఆ కాలేజెస్ వాళ్ళు కన్సర్న్ కాలేజెస్ వాళ్ళు ఆ పిల్లలకి ఇబ్బంది లేకుండా సర్టిఫికేట్స్ ఇవ్వండి అనే మాట కూడా చెప్పట్లేదు. లేదా కనీసం ఆ పిల్లలకైనా కూడా మీరు ఏదో ఒక విధంగా చేయండి, మేము తొందరలోనే మీ అకౌంట్స్లో మేము డబ్బులు వేస్తాము అనే పరిస్థితి కూడా చెప్పట్లేదు. మరి ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ పాత బకాయిల గురించి లేదు. అదేవిధంగా పీజీ పిల్లలందరికీ కూడా మేము ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తామని మేనిఫెస్టోలో ప్రకటించారు. కానీ ఈరోజు పీజీ పిల్లలందరూ కూడా ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తారేమోనని చేరారు. కానీ ఈరోజు అక్కడ కూడా కాలేజెస్ అన్నీ కూడా మీరు పీజీకి సంబంధించి ఫీజులు మీరే కట్టుకోవాలా అంటా ఉన్నారు. మరి పాత బకాయిలు చెల్లించక పీజీ పిల్లలకి ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తానని దాని గురించి బడ్జెట్లో మాట్లాడక ఈ విధంగా విద్యార్థుల్ని కూడా ఈ గవర్నమెంట్ పచ్చిగా మోసం చేస్తూ ఉంది అన్న విషయాన్ని ఈ బడ్జెట్ చూసిన తర్వాత అర్థమవుతూ ఉంది. ఇకపోతే మీ అందరికీ తెలుసు అన్నదాత గురించి కానీ, గ్యాస్ సిలిండర్ల గురించి ఏ విధంగా మాట తప్పారని కానీ, అలానే ప్రధానంగా మనబడి నాడు నేడు అంటే ఇంతకుముందు నాడు నేడు కింద ఎవ్రీ ఇయర్ కూడా మనము 3,500 కోట్ల వరకు కూడా ఖర్చు పెట్టాం. ఈరోజు చక్కగా స్కూల్స్ అన్నింటినీ కూడా రెనోవేట్ చేసుకున్నాం. అయితే ఈరోజు ఎక్కడ పనులు అక్కడ ఆగిపోయినాయి. మీరు గమనిస్తే ఈ అసంపూర్తిగా మిగిలిపోయినటువంటి పనుల వల్ల, మనబడి నాడు నేడు ద్వారా అసంపూర్తిగా నిలబడిపోయినటువంటి పనుల వల్ల చాలామంది పిల్లలు ఆ మొండి గోడల దగ్గరికి, స్లాబులు సగం వేసిన దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రమాదాలకు కూడా గురవుతూ ఉన్నారు. కొంతమంది చనిపోవడం కూడా జరిగింది. మా నెల్లూరులోనే ఒక స్కూల్లో ఇలాంటి స్కూల్ దగ్గర ఆ గోడని, పిట్టగోడని, అసంపూర్తిగా నిర్మితమైనటువంటి ఆ గోడని దాన్ని పట్టుకోవడం వల్ల అది పైనబడి ఆ విద్యార్థి చనిపోవడం కూడా జరిగింది. ఈ ప్రమాదాలు అన్ని దగ్గరలు కూడా జరుగుతూ ఉన్నాయి. మరి ఆ ఇన్కంప్లీట్గా ఉండేటువంటి బిల్డింగ్స్ అన్నింటినీ కంప్లీట్ చేయడానికి సుమారుగా కనీసం ఈ సంవత్సరంలోనే 3,000 కోట్ల దాకా అవసరం ఉంటుంది. మరి 1,000 కోట్లు మాత్రమే దాంట్లో పెట్టడం కూడా జరిగింది. ఈ 1,000 కోట్లని ఆ ఇన్కంప్లీట్గా ఉండే బిల్డింగ్స్ కోసం పెడతారా, లేదా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం పెడతారా, ఏం చేయాలి? సగం కట్టినటువంటి బిల్డింగ్స్ కానీ, సగం కట్టినటువంటి ఆ కన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా ఈరోజు అసంపూర్తిగా మిగిలిపోతే ఏ విధంగా ఆ బిల్డింగ్స్ పనికొస్తాయి భవిష్యత్తులో? ఇది కూడా ప్రభుత్వం ఆలోచించుకోవాలి. అలానే ఈ సుమారుగా ఇప్పుడు ఈ పథకాలన్నీ కానీ దేనికి కూడా ఈ కేటాయింపులు లేకుండానే మీరు కనుక ఈ బడ్జెట్ని కనుక చూస్తే 91,443 కోట్ల రూపాయలని అదనంగా అప్పు చేస్తామని చంద్రబాబు నాయుడు గారు ఈ బడ్జెట్లో ఇవ్వడం కూడా జరిగింది.